హాయ్ అండి. నా పేరు లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియోలో వింటర్ అండ్ రెయినీ సీజన్లో జలుబు దగ్గు ఉన్నప్పుడు నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఈ హెల్దీ టేస్టీ చికెన్ సూప్ని తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు గనక నా వీడియోస్ని రెగ్యులర్గా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక మీడియం సైజ్ కుక్కర్ పెట్టుకుని కుక్కర్ వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి. ఇందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని మసాలా దినుసులు వేసుకోవాలి. 4 లవంగాలు, 2 ఇలాచీలు, చిన్న దాల్చిన చెక్క, 6 మిరియాలు, ఒక ఉల్లిపాయని సగం మాత్రం వేసుకోండి. సన్నగా కట్ చేసి వేసుకుని ఒకసారి కలుపుకుని ఇవి కొంచెం వేగినాక ఒక 200 గ్రాముల వరకు ఉంటుంది చికెను. బోన్స్తోనే తీసుకోండి. బాగా కడిగి నా చికెన్ ఇందులోకి తీసుకున్నాక చిన్న టీ స్పూన్ సాల్టు, అర టీ స్పూన్ పసుపు వేసుకుని మీడియం మంటలో కలుపుతూ బాగా వేయించుకోండి. ఇలా బాగా వేగినాక అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని ఒక స్పూన్ వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకోండి. ఇలా బాగా వేగినాక వాటర్ గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ వేసుకుని చిన్న టీ స్పూన్ మిరియాల పొడి, కొత్తిమీరని వేసుకోండి. కాడలు ఉంటే కాడలతో సహా కొత్తిమీరని తరుక్కుని వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని కుక్కర్ మూత పెట్టుకుని మీడియం మంటలో ఒక 5 విజిల్ వరకు రానివ్వండి. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది, తక్కువ టైంలో అయిపోతుంది, హెల్దీ కూడా. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా 5 విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ చల్లారనివ్వండి. కుక్కర్ చల్లారింది. ఓపెన్ చేసి చూద్దాం. చికెన్ సూప్ రెడీ అయింది. పీసెస్ ఉడికిపోయి మనం వేసిన వాటర్ కొంచెం చిక్కగా అయ్యి మసాలా దినుసుల్లోని ఫ్లేవరు, చికెన్లోని ఫ్లేవరు సూపులోకి దిగి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సర్వ్ చేసుకోవడమే. ఈ విధంగా చికెన్ సూప్ చాలా సింపుల్గా తక్కువ టైంలో రెడీ అవుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంట్లోనే చాలా సులభంగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.